సినిమా బాగుంది. సో ఈ బ్యాక్డ్రాప్లో మనకి మూవీస్ చాలా తక్కువ వచ్చినాయి. సో సీ మీద ఫైట్స్, ఆ బోట్, అవన్నీ ఫైట్స్ అన్ని చాలా బాగున్నాయి. సో కంగువ క్యారెక్టర్ అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది. యాజ్ యూజువల్ సూర్య క్యారెక్టర్ అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది. చాలా బాగుంది. సో మ్యూజిక్ అనేది దీనికి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. సూర్యకి బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. అదే చెప్తా, ఓషన్ బ్యాక్డ్రాప్లో మనకి ఫైట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మూవీస్లో, దీంట్లో బాగా టేకింగ్ చేస్తారు. చాలా బాగుంది. ఓకే, స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ నాకు ఎందుకో సూర్యకి అంత సూటబుల్ కాదేమో అనిపించింది. చాలా డ్రాగ్ చేశారు మూవీ అయితే. లాట్ ఆఫ్ ఫైటింగ్, ఎమోషన్ ఉంది, లైక్ ఫాదర్ అండ్ సన్ మధ్య ఎమోషన్. సో పార్ట్ చూడాలి ఏమవుతుందో. 3 హార్డ్లీ, బికాస్ లాట్ ఆఫ్ ఫైటింగ్ ఉంది అంతే. బ్యాక్గ్రౌండ్ ఇస్ గుడ్, బీజీవీ ఇస్ సో క్రేజీ. ఆ రెండుకి అయితే 5.5 ఇస్తాను నేను. బట్ స్టోరీ పరంగా ఇట్ ఈస్, ఐ వుడ్ గివ్ 2.5 to 3. మేబీ పార్ట్ 2లో లెట్స్ సీ. లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది. క్రాంతి, ఐ మీన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు క్రాంతి. సో దట్ వాజ్ రియలీ గుడ్. సో లెట్స్ హైలైట్స్ ఇస్ బీజీవీస్ హైలైట్స్. ఎంట్రీ హైలైట్ ఉంది, సూర్య ఎంట్రీ. లాస్ట్ వాళ్ళ తమ్ముడు వస్తాడు కదా, వాడి ఎంట్రీ కూడా చాలా హైలైట్ ఉంది. ఐ మీన్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి మూవీలో, క్యాన్ వాచ్. ఎట్లా బాహుబలి రేంజ్ అయితే కాదు, ఫైట్స్ ఉన్నాయి, బట్ బాహుబలి రేంజ్ ఫైట్స్ అయితే కాదు. విజువల్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ కూడా బాగుంది. చూడొచ్చు, 1 time వాచ్ అని చెప్తాను నేను. ఇట్ ఈస్ ఓకే, గుడ్. కంగువ బాగానే ఉందండి. సినిమా బాగుంది. సినిమా ఫ్లాప్ అయితే కాదండి, సినిమా బాగుంది. హిట్ సినిమా, హిట్ కంటెంట్ ఉందండి, బాగుందండి. ఇది గత సినిమాలకు భిన్నంగా ఉంటుందండి. ఇంతకుముందు చేసిన సూర్య సినిమాలకి దీనికి ఫుల్ సెపరేటెడ్. హైలైట్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ రాజమౌళి గారి సినిమాలాగా ఉంది. బాహుబలి రేంజ్ లో చేద్దామని చేశాడు అంతే. అంతే సెట్ అవ్వడం అంటే చూడాలి 2 రోజులు చూస్తుందని తెలియదు. సినిమా అయితే బాగుంది. బీజిఎం అంటే మ్యూజిక్ బాగా ఉంది, మ్యూజిక్ సూపర్ గా ఉంది. ఓకే, యావరేజ్ అండి. సూపర్ హిట్ కాదు, హిట్. సినిమా బాగుంది అంతే, ఫ్లాప్ అయితే కాదు. అన్ని బాగున్నాయి, ఫైట్స్ కానీ ఆయన గెటప్లు కానీ అన్ని బాగున్నాయి. సూర్య తెలుసు కదా, ఆయన రెగ్యులర్ చెప్పక్కర్లా, కొత్తగా ఏం లేదు. సూర్య బాగుంది, చేస్తాడు అన్ని రెండు బాగున్నాయండి. అమ్మాయి తీసేపడిన క్యారెక్టర్ కూడా బాగుంది, చాలా బాగుంది. కంగువ సినిమా నేను ఈరోజు చూడడం జరిగింది. సూర్య కోసం ఈ సినిమా చూడొచ్చు, ఎందుకంటే మా బావగారు సూర్య గారు యాక్టింగ్ మాత్రం అదుర్స్ అండి. సినిమాలో మామూలుగా లేదు, అదుర్స్. కేవలం సూర్య గారి కోసం ఈ సినిమా చూడొచ్చు. డైరెక్టర్ శివ గారు ఈ సినిమాని ఎంచుకోకపోతుంటే బాగుండేది, ఎందుకంటే ఆయన ఇలాంటి యాక్షన్ సీన్స్ ఎప్పుడు కూడా చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ఆయన తీసి మళ్ళీ దీన్ని ఏదో ఎఫెక్ట్స్గా పెట్టి ఆ ఫైట్ సీన్స్ మాత్రం నాకైతే క్రొకడైల్ ఫైట్ ఒకటి అంటే లేడీస్ సీన్స్లో ఒక ఫైట్ పెట్టాడండి, అద్భుతంగా ఉందండి, మామూలుగా లేదు. కానీ ఈ మూవీ ఓవరాల్గా మాత్రం మనం సూర్య కోసం చూడొచ్చండి. ఒకసారి కాదు, 2 సార్లు చూడొచ్చు. ఇక మిగతాది చెప్పాలంటే అంతా నార్మల్గా నడిచింది సినిమా అంతా. యాక్షన్ ఎఫెక్ట్స్ మాత్రం బాగున్నాయి, ఫైట్ సీన్స్ చాలా బాగా పెట్టాడు. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మాత్రం ఎప్పటిలాగా రొటీన్గా ఉందండి, పెద్దగా ఏమనిపించలేదు. ఓవరాల్గా సూర్య బెస్ట్. సినిమా మొత్తానికి సూర్య గారి కోసమైనా 1 hour టైం కాదు, 2 times చూడొచ్చు, నో ప్రాబ్లం.